ఓకే, సో మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనందరం అఫ్ కోర్స్ నాని గారి కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ ఆశిష్ గారు ఈ లోపు కొన్ని క్వశ్చన్స్ ఏవో అడగాలనుకుంటున్నారు, అది కూడా రాజు గారిని. ఏమై ఉంటుందబ్బా? రాజు గారు, ఆర్ యు రెడీ? ఇదేంటి ట్విస్ట్? సినిమాల్లో ఉన్నాయి చాలా. ఇక్కడ మీ నుంచి మాత్రం తెలుసుకోగలిగే కొన్ని విషయాలు అన్నమాట. ఆశిష్ గారు, మీరు ఇప్పుడు దాకా ఎన్నో సినిమాలు చేసుంటారు, ఎంతోమంది ఆర్టిస్టులని, హీరోయిన్స్ని, హీరోస్ని ఈ రోల్కి వాళ్ళు సెట్ అవుతారా లేరా అని మీరు చాలా జడ్జిమెంట్ చేసి ఉంటారు. సో నేను కొన్ని మూవీ పేర్లు చెప్తా, వాళ్ళు చేసిన యాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళైతే ఎవరు బాగుంటుంది అనేది మీరు చెప్పాలి. అంటే ఎవరు బాగుంటుంది అంటే ఇంకెవరు సెట్ అవుతారు అని. ఫస్ట్ చంద్రముఖి. చంద్రముఖి క్యారెక్టరా? అది ఎవరు చేస్తే బాగుంటుంది అంటే చంద్రముఖి జ్యోతిక గారు క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది? పాత దాంట్లో ఇంకా ముందుకెళ్తే శోభన గారు బాగుంటారు. అలా చెప్పకూడదు, అదే సినిమా చేసిన వేరే ఆర్టిస్ట్ గురించి చెప్పకూడదు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేస్తే బాగుంటుంది? అచ్చా, ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు కానీ ఎవరైనా కానీ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేస్తే బాగుంటుంది? ఇలా చేద్దాం సార్. ఇప్పుడు నాకు అర్థమైంది, చంద్రముఖి అన్నారంటే మీరు మన దివ్యవతిని లీడ్ తీసుకుని అడుగుంటారు. దివ్యవతి అందరికంటే తోపా? ఓకే, ఆమె టచ్ చేయలేరు, కానీ నేను నార్మల్గా కొన్ని క్వశ్చన్స్. సార్ మీరు ఇంతమందితో వర్క్ చేశారు కదా, పోనీ చంద్రముఖి అనే క్యారెక్టర్ పేరుని ఎవరికి ఇస్తారు? ఇప్పుడు తెలుగులో ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ కా? ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ కానీ ఒక్కరు పేరు చెప్తే. వర్క్ చేసిన వాళ్ళు అయితే ఇంకా బెటర్ సార్, మీతో వర్క్ చేసిన వాళ్ళు అయితే ఇంకా బెటర్. మన బ్యానర్ లో చేసిన హీరోయిన్స్ లో. ఓకే, మీరు చేసిన ఈ 50 సినిమాస్ లో ఒక హీరోయిన్ పేరు. హూ ఇస్ చంద్రముఖి? అదే టఫ్ క్వశ్చన్ అంటే టఫ్ క్వశ్చన్ ఇచ్చారు. తమన్నా. ఓకే, చంద్రముఖి, తమన్నా. నెక్స్ట్ నాగవల్లి. నాగవల్లి అంటే వెంకటేష్ గారి సినిమా నాగవల్లి. అంటే నువ్వు ఇప్పుడు అన్ని దయ్యాలు భూతాలు ఎవరెవరు చేశారనేది నేను ప్రిపేర్ అవ్వాలి. దయ్యం క్యారెక్టర్ నేమ్స్ అడుగుతున్నారు. యా, ఇలియానా. ఓకే ఓకే సార్. కిరవాణి సార్, మీకు ఒక మూవీ పేరు చెప్తాను, మీరే ఎవరు సెట్ అవుతారు? భాగమతి. మసూదా సార్. నన్ను దెయ్యాల గురించి అడగకుండా స్వరాల గురించి అడిగితే నేను. సార్ సరే సార్, మీరు ఈ సినిమా చూసారు, అన్ని చేశారు, దివ్యావతి గురించి కొన్ని పాయింట్స్ చెప్పండి సార్. దివ్యవతికి నేను ఒక నిక్ నేమ్ పెట్టాను, మన శ్రేయస్ మీడియా వాళ్ళకి తెలుసు. ఏంటి ఆ నిక్ నేమ్ ఏంటి? నాగదేవత. నిక్ నేమ్ పెట్టాను. అంటే ఈ సినిమాకి మీరు ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని. అలా కాకుండా తెలుగు పేరు పెట్టాల్సి వస్తే ఒక నాగదేవత పెట్టుండేవాళ్ళమేమో. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరిని అడుగుదాం? సరే, హన్సిత గారిని అడుగుతాను నేను ఒక క్వశ్చన్. వైష్ణవి నేను ప్లే చేశాం కాబట్టి ఏం అడుగుతా. మసూదా క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది? మసూదా టైటిల్ ఎవరికి ఇద్దాం? మసూదా టైటిల్ ఎవరైనా. I liked Kavya as it is. అట్లా చాలా ఈజీ చెప్పొద్దు. ఈవెన్ ఐ లైక్ కావ్య యాజ్ ఇట్ ఈస్ ఆ సినిమాలో. కానీ ఎవరు చేస్తే బాగుంటుంది? ఇంకా అంటే బాగుంటుంది అంటే మీకు పర్సనల్గా ఎవరన్నా ఆప్షన్? వైష్ణవి. ఓకే, కూల్. వైష్ణవి డిఆర్పిలో నీకు ఇంకో హారర్ సినిమా వచ్చేటట్టుంది. ఓకే, థ్యాంక్ యూ. వైష్ణవి ఇస్ మసూదా. ఓకే, ఇంతకీ దివ్యవతి ఎవరు? ఇది పెద్ద క్వశ్చన్ అనమాట ఇవాళ మనకి. అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిల్ రాజు ప్రొడక్షన్స్, హర్షిత్ రెడ్డి గారు, హన్షితా రెడ్డి గారు, అండ్ అఫ్ కోర్స్ దిస్ టైం నాగా మల్లిడి గారు జాయిన్ అయ్యారు. సో వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బలగం లాంటి హార్ట్ వార్మింగ్ సినిమాని మనకు అందించి ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి మనసులోనూ ఒక స్పేస్ సంపాదించుకున్నటువంటి బ్యూటిఫుల్ టీమ్ అని చెప్పాలి దిల్ రాజు ప్రొడక్షన్స్. సో ఈసారి
లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటూ మన ముందుకు వస్తూ ఉన్నారు. సో హార్డీ వెల్కమ్ టు యూ. రవికిరణ్ గారు మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ బేబీ లాంటి సెన్సేషనల్ సక్సెస్ తర్వాత వైష్ణవి చైతన్య మరొకసారి ఇంకొక బ్యూటిఫుల్ రోల్లో మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ వైష్ణవి చైతన్య ఆన్ స్టేజ్. అండ్ ఇక అర్జున్ గా ఒక ఇంప్రెసివ్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ని మనకు అందిస్తున్నటువంటి ఆశిష్ ని ఇప్పుడు సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికిస్తున్నాము. హీరో ఆశిష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రౌడీ బాయ్ గా ఆల్రెడీ ఎంతో మందిని అలరించి ఈసారి అర్జున్ అనే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ తో మనల్ని ఇంప్రెస్ చేయబోతున్న ఆశిష్ గారు ఈజ్ ఆన్ ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ ఇక ఆలస్యం చేయకుండా, మ్యూజిక్ అంటే మ్యాజిక్ అని మనందరికీ తెలుసు, కానీ కేవలం పాటలు మాత్రమే కాదు, పాత్రల్ని కథల్ని నెరేట్ చేయగల సత్తా ఉన్నటువంటి ది వన్ అండ్ ఓన్లీ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎంఎం కీరవాణి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. ప్లీజ్ వెల్కమ్ ఎంఎం కీరవాణి సార్ ఆన్ స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన వన్ అండ్ ఓన్లీ ఏస్ ప్రొడ్యూసర్, ద స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ప్లీజ్ వెల్కమ్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్. ఆల్సో శిరీష్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. చిత్ర సమర్పకులు శిరీష్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. చాలా రేర్గా శిరీష్ గారిని ఫంక్షన్స్లో చూసే అవకాశం దొరుకుతూ ఉంటుంది మాకు. శిరీష్ గారు ఫోటో ఆప్ కోసమైనా సరే మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. యా, అందరూ ఒక అడుగు ముందుకు వేసి కొంచెం. యా, ఒక్కసారి ఛానల్ కెమెరాస్ కోసం కూడా అలాగే